వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క శుభాశీస్సులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్నారు. ఈ స్వామివారికి ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే గుమ్మడి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారని చెప్పి ఈ స్వామివారికి ఉన్నటువంటి బిరుదు. ప్రత్యేకంగా ఏమిటంటే ఈ స్వామివారిని అర్చన చేసినటువంటి భక్తులందరికీ కూడా గుమ్మడి పండు లాంటి సంతానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఈ స్వామిని గుమ్మడి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిగా పిలుస్తూ ఉంటారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఎలాంటి ప్రాముఖ్యత అంటే చెప్పుకోలేనటువంటి విశిష్టతమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఈ స్వామివారు. సాధారణంగా మేము ప్రతినిత్యం కూడా స్వామివారిని మా హస్తాలతో తాగుతూ ఉంటాం. ఆ స్వామివారిని తాగినప్పుడు ఎప్పుడైతే మాకు ఒళ్ళు పులకరించేటువంటి ప్రాముఖ్యత అంత స్వామివారిని ముట్టుకుంటే మెత్తగా తగిలినటువంటి సాక్షాత్తు ఒక సుందరమైనటువంటి చిన్న బాలుడు అక్కడ కూర్చుని ఎలాగైతే ఆటలాడుతూ ఉంటాడో అలాంటి తత్వంలో మాకు స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు. ఎప్పుడైతే మేము స్వామివారిని తాగినప్పుడు కానీ నుదుటి మీద కానీ ఛాతి మీద కానీ తాగినప్పుడు మెత్తగా తగిలినటువంటి స్పర్శ కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ గ్రామంలో ఈ స్వామివారి దగ్గరికి మనుషులు ఎవరు కూడా లేనటువంటి సమయంలో నిశారాత్రి సమయంలో కొన్ని సర్పాల రూపంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే చాలామంది చూసే ఉంటారు. మేము కూడా 1-2-3 సార్లు చూసిన వాళ్ళమే. స్వామివారు ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వస్తే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య దర్శనం ప్రతి భక్తులకి అవుతుంటుంది. అనేక మంది చుట్టుపక్కల ఇవన్నీ కూడా కొబ్బరి తోటలు, వరి తోటలు ఇవన్నీ కూడా ఉదయం తెల్లవారుజామునే 3 గంటలకు వెళ్ళి భక్తులందరికీ కూడా స్వామివారు ఈ ఆలయంలోనే దర్శనమిస్తారు. ఎక్కడా కాదు, చెట్లంపడ బుట్లంపడ కాదు. స్వామివారు ఈ ఆలయంలోనే సర్ప రూపంలో కొన్నిసార్లు శ్వేతనాగ స్వరూపంలో కూడా దర్శనం ఇచ్చారని చెప్పి చాలా వయోవృద్ధులు కూడా ఇక్కడ వివరించారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం సుమారుగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి స్కందవనం అంటే ఈ ఆలయానికి బయట ఉన్నటువంటి విగ్రహం చాలా ప్రాముఖ్యత చెందినది. ఈ విగ్రహం కూడా ఎక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఎలాంటి విగ్రహం లేదు. అందులోని స్వామివారి కౌపీన స్వరూపంలో ఉంటారు. కౌపీనము కట్టుకున్నటువంటి స్వామివారి విశిష్టత ఏమిటయ్యా అంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని ప్రసాదించే స్వామివారిగా బాలసుబ్రహ్మణ్యగా ఆయన దర్శనమిస్తూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి స్వామివారు సుమారుగా 62 అడుగుల ఎత్తులో ఈ స్వామివారు ఉన్నారు. అలాంటి విశేషమైనటువంటి స్వామివారిని అనేక మంది భక్తులు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇక్కడ స్వామివారికి విశేష అర్చనలు కార్యక్రమాలు. నా పేరు కుంపెల వెంకట శ్రీనివాసరావు. నేను ఈ ఆలయానికి ధర్మకర్తగా గత 2024-20 నుంచి 25 నుంచి వచ్చాను. కింద సంవత్సరం కొంత అభివృద్ధి కార్యక్రమాలలో జరిపాము. అలాగే ఈ సంవత్సరం కూడా మా యొక్క గ్రామస్తుల సహకారంతో మా వెనకాల ఉన్న వారికి అందరి సహకారంతో మేము అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలని మేము ముందుకు వెళ్తున్నాము. అలాగే ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక అభివృద్ధి పథకానికి ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఆలయ విశిష్టత ఏంటంటే ఈ స్వామివారికి గూడ హరిశ్చంద్ర ప్రసాద్ గారి యొక్క కళలో ఒక గుమ్మడి పాదు కనబడి గుమ్మడి పాదుగా నేను స్వామివారిగా వెలిశాను. అలాగే ఒక ఆమెకి కలవలో చెప్పి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించమని చెప్పినారట. దానివలన వారు ఏం చేశారంటే వెంటనే ఆలయానికి స్థలాన్ని కేటాయించి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఆయన చాలా పాటుపడ్డారు. గుమ్మడి పాదువలాగా స్వామివారు ఉండడం వలన ఈ యొక్క విశిష్టత ఏర్పడింది. అలాగే సంతాన సుబ్రహ్మణ్య స్వామి అని అంటారు. అలాగే ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చి 7 ప్రదక్షిణాలు కానీ 11 కానీ 9 కానీ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే వివాహం కాని వారికి వివాహము, అలాగే ఉన్నత విద్య అనేక రకాలుగా ఈ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందని చాలామంది భక్తులు ఇక్కడికి ఇచ్చేస్తూ ఉంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.